తెలంగాణ గుండెకాయ సిరుల తల్లి సింగరేణి రాష్ట్రంతో పాటు దేశానికి వెలుగులు పంచుతోంది. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో సింగరేణి కొత్త పుంతలు తొక్కుతూ కోల్ ఆఫ్ ఇండియాకే ఆదర్శంగా నిలిచింది. అలాంటి సింగరేణిలో నేడు కార్మికులకు సంక్షేమం కరువైంది. కేసీఆర్ అమలు చేసిన హక్కులు తప్ప కొత్తగా ఒక్కటి కూడా నెరవేరలేదు. సింగరేణికి నాడు అందిన సంక్షేమం నేడు తాజా పరిస్థితిపై టీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం చూద్దాం. సిల్ల తల్లి సింగరేణి బొగ్గు బాయిల్లో నుండి బొగ్గును వెలికితీసి రాష్ట్రంతో పాటు దేశానికి వెలుగులు పంచుతుంది సింగరేణి సంస్థ. నిత్యం వేలాది మంది కార్మికులు బొగ్గు బాయిలో దిగి బొగ్గును వెలికితీసి కూడా వెలుగులు పంచుతున్నారు. అలాంటి సింగరేణి కార్మికుల యొక్క సంక్షేమం ఎంతో ముఖ్యమైన ప్రధాన అంశం. అలాంటి సింగరేణి కార్మికుడిని బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కార్మికుని సంక్షేమమే ముఖ్య ఉద్దేశంగా అనేక సంక్షేమ పథకాలు కూడా అందించడం జరిగింది. ప్రస్తుతం సింగరేణి కార్మికునికి గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి సంక్షేమం అందింది, ప్రస్తుత ప్రభుత్వంలో సింగరేణి కార్మికునికి ఎలాంటి సంక్షేమం అందుతుంది, సింగరేణి పరిస్థితి యొక్క నాడు నేడు యొక్క పరిస్థితి మనం ఈ స్టోరీలో వివరాలు తెలుసుకుందాం. సింగరేణి కార్మికులకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకం చేశారు. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ తెలంగాణ ఏర్పాటుకు ముందు రోజులు వస్తాయేమోనన్న ఆలోచనల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు 6 హామీలిచ్చిన ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘంగా గెలిచినప్పటి నుండి చేసిందేమీ లేదనే చెప్పాలి. ఏఐటీయూసీ 42 హామీలిచ్చి గుర్తింపు సంఘంగా ఏర్పడినప్పటి నుండి కార్మికులకు ఒక్క హామీ నెరవేర్చలేదని కార్మికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయాలన్న కేంద్రం కుట్రలకు బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ అడ్డుకట్ట వేసింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు మళ్లీ కొనసాగుతున్నాయి. ప్రైవేటు పరంకు వ్యతిరేకమని చెప్పి వేలంపాటలో సింగరేణి పాల్గొనడాన్ని సమర్థించడమే కుట్రలో భాగంగా భావిస్తున్నారు కార్మికులు. తెలంగాణ వచ్చే నాటికి ఈ సింగరేణి పరిశ్రమను మూసివేసే దశ నుంచి ఒక ఉన్నతమైన ఉజ్వలమైన సంస్థగా కేసీఆర్ గారు ఈ సంస్థను తీర్చిదిద్దడం జరిగింది. దానిలో భాగంగా ఎలక్షన్ టైంలో చెప్పనటువంటి అనేక విషయాలను అనేక అంశాలను కూడా ఆయన కార్మిక వర్గ మనస్సుతోటి కార్మికునిగా ఆలోచించి కార్మికుడు ఏం ఆలోచిస్తాడు, ఏం కావాలి కార్మికునిగా ఆలోచించి ఇచ్చినటువంటి వాళ్ళని సొంత బిడ్డల్లా భావించి అనేక రకాలైనటువంటి హక్కులు అనేక రకాలైనటువంటి వరాలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు దిగిపోయిన తర్వాత ఇలా సింగరేణి కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి సాధించిన లాభాల్లో కార్మికులకు వాటా కూడా భారీగా ఇచ్చింది. 32% లాభాల వాటా కార్మికులకు పంచిపెట్టింది బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది వచ్చిన లాభాల్లో కార్మికులకు సగం మాత్రమే చెల్లించింది. 33% వాటా అని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం 17% కార్మికులకు చెల్లించి కార్మికులను మోసం చేసింది. 4,200 కోట్ల లాభం వస్తే అందులో 2,000 కోట్లు సంస్థ అభివృద్ధి పేరు చెప్పి పక్కన పెట్టి మిగిలిన వాటిని లాభాల వాటాగా కార్మికులకు పంచింది. లాభాల వాటాలో కోతను అప్పుడు కార్మికులు కన్నెర చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే ఇప్పటి వరకు లాభాల వాటా నుండి పక్కన పెట్టిన 2,000 కోట్ల రూపాయలు ఎక్కడా దేనికి ఖర్చు చేశారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు, లెక్కలు కూడా చెప్పలేదు. బీఆర్ఎస్ పూర్తి లాభాలు పంచితే కాంగ్రెస్ సంఘం మాత్రం కార్మికులను మోసం చేసింది. నేను 2013 అంతకుముందు డిపెండ్ ఉద్యోగాలు లేక మేము చాలా మా నాన్నలు కానీ ఎవరైనా మామూలు కానీ ఇబ్బంది పడ్డారు. కేసీఆర్ వచ్చిన తర్వాత డిపెండ్ ఉద్యోగాలు త్వరితగతిన మాకు ఇచ్చేసి మేము ఒక సింగరేణి ఉద్యోగిగా మేము ఇక్కడ స్థిరపడ్డామంటే కేసీఆర్ కారణం. టీబీకే సాధించిన హక్కుగా మేము భావిస్తున్నాం. టీబీకేస్ వచ్చిన తర్వాత మాకు కరెంటు బిల్లు కానీ ఏసీ కానీ 10 లక్షల వడ్డీ లేని రుణం కానీ కాబట్టి కేసీఆర్ గారిని మళ్ళా ఆదరించాలని టీబీకేస్ను ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింగరేణిలో 13,000 మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ సర్కార్. 2014 ముందు సింగరేణిలో 54,000 మంది కార్మికులు ఉండేవారు. ఇప్పుడు 2025లో 40,467 మంది కార్మికులు ఇప్పుడు ఉన్నారు. 1,60,000 నుండి 53,000 వరకు దిగజార్చింది అప్పటి ప్రభుత్వాలే. కానీ స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలు అమలు చేయడంతోనే సింగరేణిలో కార్మికులు కొనసాగుతున్నారు. ఒకవేళ వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకుంటే ఇప్పుడు కేవలం 10 నుండి 15,000 కార్మికులు ఉండేవారు. కేసీఆర్ సింగరేణి సంస్థను కాపాడడానికి వారసత్వ ఉద్యోగాలు కల్పించి సంస్థను కాపాడారు. కోల్ ఆఫ్ ఇండియాలో కూడా గతంలో 6 లక్షల కార్మికులు ప్రస్తుతం 1,50,000కు పడిపోయింది. కానీ సింగరేణిలో కార్మికుల సంఖ్య 40,000 కొనసాగుతోంది. అంటే దానికి కేసీఆర్ కృషే కారణం.
కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకుంటే సింగరేణి పూర్తిగా ప్రైవేటు పరమై కార్మికుల సంఖ్య 10,000కు పడిపోయేది. సింగరేణిలో ఈ జాతీయ కార్మిక సంఘాలు అని చెప్పుకు తిరుగుతున్నటువంటి ఏఐటీసీ కానీ, ప్రాతినిధ్య సంఘం అని చెప్పుకు తిరుగుతున్న యూఎన్టీసీ కానీ సింగరేణి కార్మికులకు అడ్డగోలు హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చని పరిస్థితి. ఇప్పటివరకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే, ప్రతిదానికి కమిటీలని కాలయాపన చేస్తూ నెక్స్ట్ వచ్చేసి తర్వాత పెర్క్స్పై రియంబర్స్మెంట్ అన్నారు, దాని మీద ఒక కమిటీ అంటున్నారు. ప్రతి సమస్య చిన్న సమస్య కానీ దానికి ఒక కమిటీ అంటున్నారు కానీ తేలే విధంగా ఏ ఒక్కటి లేదు. కాబట్టి ఇవన్నీ పరిణామాల మీద సింగరేణి కార్మిక వర్గం అంతా టీబీజీకేఎస్ వైపు చూస్తుంది. దాన్ని నెరవేర్చే దమ్ము ధైర్యం ఉన్న సంఘం ఏదైనా ఉందా అంటే ఉద్యమాల నుండి పుట్టుకొచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ యూనియన్ మాత్రమే అని కార్మిక వర్గానికి అందరికీ తెలిసిన విషయమే. సింగరేణి సంస్థను కాపాడింది ఒక్క బీఆర్ఎస్ పార్టీ, దాని అనుబంధ టీబీజీకేఎస్ మాత్రమే అనేది జగమెరిగిన సత్యమే. దాంతో రానున్న రోజుల్లో వచ్చేది బీఆర్ఎస్ సర్కారే అని కార్మికులు ఘంటాపథంగా చేస్తున్నారు.